ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. ఆమెన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడుతున్నారని, మిమ్ములను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని మాట మనలను ఆదరిస్తుంది. భయముతో ఆందోళనలో ఉన్నప్పుడు మనలను ధైర్యపరుస్తుంది. కృంగిన వారిని లేవనెత్తుచున్నది. వ్యాధిగ్రస్తులను బాగు చేస్తుంది. అధైర్యము చెందిన వేళలో, నిరాశలో పడి ఉన్న వేళలో నేనున్నాను అని ఆశాకిరణముగా మన జీవితాలలో ఉదయిస్తుంది. అవును, దేవుని మాటలో ఉన్న శక్తిని, జీవమును మనము అనుభవించుదుముగాక. ఆమెన్. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిస్తుంది. అవును, దీర్ఘశాంతము, నెమ్మది కలిగి మనం ఉండాలి అంటే, దయ కలిగి, కనికర హృదయము కలిగి బ్రతకాలి అంటే మనకు అవసరమైంది ఏంటో తెలుసా? మంచి బుద్ధి. సుబుద్ధి కలిగిన వారు ఖచ్చితంగా నెమ్మదిగా ఉంటారు, దీర్ఘశాంతము కలిగి ఉంటారు. అన్ని వేళల్లో, అన్ని పరిస్థితులలో కూడా చక్కగా అర్థం చేసుకొని, గ్రహించుకొని నడుచుకోగలిగే సామర్థ్యత, శక్తి ఉంటుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, సుబుద్ధి కలిగి ఉండటానికి మనము ప్రయత్నం చేద్దాం. మన బుద్ధిని మంచిగా ఉంచుకోగలిగితే మనకు విరోధమైనది ఏదీ కూడా లేదు. మనకు అసంభవం, అసాధ్యమైనదంటూ ఏది కూడా ఉండదు. దీర్ఘశాంతము గొప్ప ఆయుధము మన జీవితంలో జయించాలి, గొప్పవారిగా గొప్ప స్థానాన్ని అధిష్ఠించాలి అని ఆశిస్తాము. కానీ తొందరపాటు వలన కోల్పోతూ ఉంటాం, ఆగ్రహము వలన నష్టపోతూ ఉంటాము, ఆవేశము వలన తృణీకరించబడుతూ ఉంటాము. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దీర్ఘశాంతము గలవారిగా మనం ఉండి మంచి బుద్ధిని స్వతంత్రించుకుంటే మనము దేవుని యొక్క ఆలోచనలో, మనము దేవుని యొక్క ఉన్నత ప్రణాళికలో నిలబడటానికి అవకాశం కలుగుతుంది. మెట్టుకు మనం చేయవలసింది ఏంటి అనేది చక్కగా అర్థమైంది కదూ. సుబుద్ధి కలిగి ప్రవర్తించుటయే, మంచి గుణగణాలు కలిగి జీవించుటమే మనిషి యొక్క ఔన్నత్యానికి మూలమై ఉన్నది. కనుక అట్టి కృపలో ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచారు నాన్న. మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు, ఆయుష్కాలమునిచ్చారు నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దిన దీవెనల చేత నింపి నడిపించండి, నడవవలసిన మార్గములను బోధించండి. సుబుద్ధి కలిగిన వారిగా మేము ఉండటానికి సహాయము చేయండి. మా హృదయమును, మనస్సును, ఆలోచన సమస్తమును మీ దృష్టికి మంచివిగాను, యుక్తముగాను ఉండునట్లుగా సహాయము చేయమని వేడుకుంటున్నామయ్యా. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలోకి భవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా సుబుద్ధి కలిగిన వారిగా మీరు చేయండి. ఎందుకంటే జీవితంలో గొప్పవారిగా వారు చేయబడాలి, వారి ఉన్నతముగా హెచ్చించబడాలి, ఆశీర్వదించబడాలి, పూర్ణమైన శాంతి గల వారిగా కాపాడబడగలగాలి, ఉన్నతమైన దిశగా ప్రయాణించున్నట్లుగా వారికి మీ కృప సమృద్ధిగా అనుగ్రహించబడునుగాక. సుబుద్ధి గొప్ప శాంతమును కలిగిస్తుందని మీ లేఖనము సెలవిస్తుంది. అవునయ్యా, శాంతము గలవాడు ధన్యుడు అని మీ లేఖనము సెలవిస్తుంది. అవునయ్యా, మేము ధన్యులుగా ఉండాలి, మీ దృష్టికి యోగ్యమైన ప్రవర్తన గలవారిగా ఉండాలి. అట్టి కృపను మాకు అనుగ్రహించి నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప, దీర్ఘశాంతమును మీకు సమృద్ధిగా అనుగ్రహించబడునుగాక. మనము బుద్ధి విషయములో జ్ఞానము కలిగి, వివేకము కలిగి నడుచుకుందుముగాక. మన మనస్సు బాగుంటే మన మనసే దేవునికి ఆలయము, మన హృదయము దేవునికి నిలయమని మర్చిపోవద్దు. ప్రతి విజయమునకు మన మనస్థితి బాగుండాలి. అట్టి కృపలో ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్.